కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి రకరకాల అపోహలు ఉంటాయి. అందులో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ అపోహ వచ్చి కిడ్నీ మార్పిడి చేసేటప్పుడు ఎవరికైతే కిడ్నీ అమరుస్తారో వారికి ఉన్న 2 న్యాచురల్ కిడ్నీస్ని రిమూవ్ చేస్తారని. గుర్తుంచుకోండి, కొత్త కిడ్నీని పొట్ట ముందు భాగంలో అమరుస్తారు. నార్మల్గా కిడ్నీస్ ఉన్న సైట్లో ఎప్పుడూ అమర్చరు. 99.9% ఆ రిసిపియంట్కి, ఆ కిడ్నీ పేషెంట్కి ఉన్న 2 నార్మల్ కిడ్నీస్ని ఎప్పుడూ రిమూవ్ చేయరు. ఆ కిడ్నీలు అలాగే ఉంటాయి. కొత్త కిడ్నీ వచ్చి ముందు భాగంలో అమరుస్తారు. మరి కిడ్నీల్ని ఎందుకు రిమూవ్ చేయరు? ఎందుకు రిమూవ్ చేయరంటే ఆ కిడ్నీలు ఆల్రెడీ చిన్నగా అయిపోయి ఉంటాయి. వాటి నుంచి ఎలాంటి కెమికల్ కానీ గ్యాస్ కానీ రిలీజ్ కాదు. వాటిని డిస్టర్బ్ చేసి కాంప్లికేట్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. కానీ చాలా అరుదైన సన్నివేశాల్లో మాత్రం ఎప్పుడైతే ఆ డ్యామేజ్ అయిన కిడ్నీస్ లోపల ఇన్ఫెక్షన్ ఉంటుందో, ఆ టూ మచ్ అమౌంట్ ఆఫ్ సిస్టిక్ లోడ్ ఉంటుందో అప్పుడు మాత్రమే రిమూవ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అప్పుడు ఒక వ్యక్తికి ఉన్న న్యాచురల్ కిడ్నీస్ని చాలా వరకు రిమూవ్ చేయరు.